హాయ్ మచాస్, వెల్కమ్ టు స్టోరీ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యాక్షన్ తర్వాత రివ్యూలో మనం చెన్నై సూపర్ కింగ్స్ గురించి తెలుసుకుందాం. చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడు లేని విధంగా ఇద్దరు యంగ్స్టర్స్ని 28.4 crores పెట్టి కొనుక్కున్నారు. వాళ్ళు ఎవరంటే ప్రశాంత్ వీర్ 14 crores యూపీ ప్లేయర్, అలాగే కార్తిక్ శర్మ రాజస్థాన్ ప్లేయర్ 14.2 crores కీపర్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ రాజస్థాన్. అలాగే వీళ్ళిద్దరిని కొన్నారు. ఒకసారి వాళ్ళ టీం ఎలా ఉందో చూసి వాళ్ళు ఎక్కడ ఆడొచ్చో చూద్దాం. ముందుగా అంతకంటే ముందు వాళ్ళు లాస్ట్ 4 yearsలో ఎక్కువ ప్రైజ్ కొన్న ప్లేయర్స్ ఎవరు బాగా పర్ఫామ్ చేయలేదు. వీళ్ళు చేస్తారేమో చూడాలి. మరి 2022లో దీపక్ చార్ని 14 crores పెట్టి కొనుక్కుంటే ఆ సీజన్లో ఆడలేదు, 2-3 మ్యాచ్లు ఆడినట్టు ఉంది. మరి 2023లో బెన్ స్టోక్స్ 16.5 crores పెట్టి కొంటే అతను కూడా 2 మ్యాచ్లు ఆడాడు, తర్వాత డ్రాప్ చేస్తే అజింక్య రహానే ఆడాడు. మరి 2024లో డారెల్ మిచెల్ మరియు సమీర్ రిజ్వీని కూడా ఎక్కువ ప్రైజ్కి పెట్టి కొన్నారు, కానీ మరి వాళ్ళు ఏమాత్రం బాగా పర్ఫామ్ చేయలేదు. మరి ఈ యంగ్స్టర్స్ ఏ మేరకు రాణిస్తారో చూడాలి. ఫస్ట్ వాళ్ళ టీం చూద్దాం. బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, అమన్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, డెవాల్డో బ్రేవిస్. వికెట్ కీపర్స్ ఎంఎస్ ధోని, సంజు శాంసన్, ఊర్విల్ పటేల్, కార్తిక్ శర్మ. ఆల్రౌండర్స్ శివం దుబే, రామకృష్ణ ఘోష్, జమీ ఓవర్టన్, ప్రశాంత్ వీర్, మాథ్యూ షాట్. బౌలర్స్ ఖలీల్ అహ్మద్, అంశుల్ కాంబోజ్, గుర్జన్ప్రీత్ సింగ్, నాథన్ అల్లీస్, ముఖేష్ కుమార్, ముఖేష్ చౌదరి, మ్యాట్ హెన్రీ, జాక్ ఫోల్క్స్. స్పిన్ బౌలర్స్ నూర్ అహ్మద్, రాహుల్ చహర్, శ్రేయస్ గోపాల్, అఖిల్ హుస్సేన్. ఒకసారి వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. 25 players ఎవరెవరు ఎలా ఉండే అవకాశం ఉందో. ఓపెనర్స్గా ఆయుష్ మాత్రే మరియు సంజు శాంసన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ నెంబర్ 3లోనే ఆడతాడు. ఎందుకంటే అతను లాస్ట్ సీజన్లో రాహుల్ త్రిపాఠి మరియు డెవన్ ఖాన్ ఓపెన్ చేసినప్పుడు ఒక మ్యాచ్లో ఇలా చెప్పాడు, నేను ఎక్కడైనా కంఫర్టబుల్గా ఆడగలను, అందుకే నెంబర్ 3లో ఆడుతున్నాను, వీళ్ళు ఓపెన్ అన్నాడు. మరి ఆయుష్ మాత్రే సంజు శాంసన్ ఓపెన్ చేస్తే నెంబర్ 3లో రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 4 క్యాప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 4లో శుభం దుబే. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి, టాప్ 3లో లెఫ్ట్ హ్యాండర్స్ అవ్వలేరు కాబట్టి శుభం దుబే నెంబర్ 4లో ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే స్పిన్నర్స్ని కూడా బాగా ఆడతాడు, ఈ మధ్య బౌలింగ్ కూడా చాలా ఇంప్రూవ్ చేశాడు. నెంబర్ 5లో ఫినిషర్ డెవాల్డో బ్రేవిస్. నెంబర్ 6లో ప్రశాంత్ వీర్ని ఆడించే అవకాశం ఉంది. ఎందుకంటే అతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, అలాగే లెఫ్ట్ హ్యాండ్ డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్, అగ్రెసివ్ బ్యాట్స్మెన్ అని చెప్పాలి. మరి ఐపీఎల్లో ఎలా ఆడతాడో చూడాల్సి ఉంది. నెంబర్ 7లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధోని, మహేంద్ర సింగ్ ధోని. నెంబర్ 8లో అంశుల్ కాంబోజ్ని ఆడించే అవకాశం ఉంది. నెంబర్ 9లో నూర్ అహ్మద్, నెంబర్ 10లో నాథన్ ఎల్లీస్, నెంబర్ 11లో ఖలీల్ అహ్మద్. ఇంపాక్ట్ ప్లేయర్గా కార్తిక్ శర్మ లేదా రాహుల్ చహర్ బరిలోకి దిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. టీం మాత్రం మంచిగా ఉంది, కానీ యంగ్స్టర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. లైక్ ఆయుష్ మాత్రే, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్. ఆయుష్ మాత్రే ఎందుకు అంటున్నా అంటే కొంతమంది ప్లేయర్స్ ఫస్ట్ సీజన్లో మంచిగా ఆడతాడు, కానీ సెకండ్ సీజన్లో ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది. ఆయుష్ మాత్రే కూడా స్మాట్లో మంచిగా ఆడాడు, మరి అండర్-19 వరల్డ్ కప్లో మంచిగా ఆడలేకపోయాడు. మరి ఇలానే అవుతుంది, మరి ఏమో చూడాలి, ఏ మనకు రాణిస్తాడో ఆయుష్ మాత్రే. ప్రశాంత్ వీర్ స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉంది, 180+గా ఉంది. అది యూపీ లీగ్లో అలాగే స్మాట్లో చాలా లీగ్స్లో ఆడతాడు కాబట్టి స్ట్రైక్ రేట్ బాగుంది. అలాగే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, బౌలింగ్ కూడా అద్భుతంగా ఉంది, 4 overs బౌలర్ లాగానే కనిపిస్తున్నాడు. అలాగే కార్తిక్ శర్మ రంజీ ట్రోఫీ, విజయ్ హజారీ, స్మాట్లో మంచిగా ఆడుతున్నాడు, రాజస్థాన్ ప్లేయర్. ఇతను డౌన్ ది లైన్ మంచిగా ఫినిష్ చేయగలడు అనిపిస్తుంది. మరి వీళ్ళకు బ్యాకప్స్ చూసుకుంటే ఆయుష్ మాత్రేకి సర్ఫరాజ్ ఖాన్లా కనిపిస్తున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్ చాలా టీమ్స్కి ఆడాడు, కానీ పెర్ఫామ్ చేయలేదు, 1-2 knocks తప్ప. అలాగే సంజు శాంసన్కి ఊర్విల్ పటేల్ బ్యాకప్గా ఉండే అవకాశం ఉంది. అలాగే వీళ్ళు ప్లేయింగ్ లెవెల్లో ముగ్గురే ఫారెన్ ప్లేయర్స్ని ఆడించారు కాబట్టి రుతురాజ్ గైక్వాడ్కి మ్యాట్ హెన్రీ బ్యాకప్గా ఉండే అవకాశం ఉంది. శివం దుబేకి అమన్ ఖాన్ బ్యాటింగ్ చేయగలరు, మీడియం పేస్ కూడా వేయగలరు
చూ అతని స్టార్ట్ చూస్తే మీడియం పేసర్ కూడా కానీ చాలా ఎక్కువ వికెట్స్ లేవు. డేవాల్డ్ బ్రేవిస్కి జోమీ ఓవర్టన్ బ్యాకప్గా ఉండే అవకాశం ఉంది. అలాగే నూర్ అహ్మద్కి అఖిల్ హుసేన్ బ్యాకప్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అతను ఫారెన్ ప్లేయర్, ఇతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. అలాగే నాథన్ ఎలిస్కి మ్యాట్ హెన్రీ బ్యాకప్గా ఉండే అవకాశం ఉంది. ఖలీల్ అహ్మద్కి ముఖేష్ చౌదరి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బ్యాకప్గా ఉండే అవకాశం ఉంది. మరి ధోనికి బ్యాకప్, ఒకవేళ ధోని ఈ సీజన్ లాస్ట్ సీజన్ అని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఒకవేళ ధోని కానీ రిటైర్ అయితే కార్తిక్ శర్మ అతని ప్లేస్ రిప్లేస్ చేసే అవకాశం ఉంది. ధోని అంత టాప్ ప్లేయర్ అని నేను చెప్తలేను, కానీ ఫ్యూచర్లో గ్రూమ్ చేసుకోవచ్చు ధోని లాగా. వికెట్ కీపర్ కూడా కాబట్టి చేసుకోవచ్చు. మరి మీకు ఎలా అనిపించింది సిఎస్కే ప్లేయింగ్ 11, మీ ఫేవరెట్ ప్లేయింగ్ 11 ఏంటో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఐపీఎల్ వీడియోస్ కోసం.